నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ బాస్ ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. మహాశివరాత్రికి ఆలయ ముస్తాబు. నిజంగా ముందుగా పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఆ శివుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రికి ఆలయాల ముస్తాబు. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. నేటితో ముగియనున్న మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో ఇవాళ శివరాత్రిని పురస్కరించుకొని చివరి పుణ్యస్నానం జరుగుతుంది. ఇప్పటికే 62 కోట్ల మంది స్నానాలు చేసినట్టుగా ఒక అంచనా ఉంది. 5 ఖాళీలపైనే అందరి గురి. మార్చిలో 5 ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ. కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే ఛాన్స్. కాంగ్రెస్ ఒక్కో సీటు అడుగుతున్న సిపిఐ ఎంఐఎం. 4 పార్టీల నుంచి భారీగా ఆశావాహులు. హైకమాండ్ ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు. ఓఆర్ఆర్ RRR మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్. నేడు మోదీతో రేవంత్ భేటీ. ఢిల్లీకి వెళ్లిన సీఎం కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్. ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, RRR మెట్రో ఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశం. అనంతరం కుంభమేళకు వెళ్లే ఛాన్స్. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర. అమలులోకి 144 సెక్షన్. పోల్ మేనేజ్మెంట్పై అభ్యర్థుల దృష్టి. ఇప్పటికే ప్రలోభాలకు తెరలిసిన కొందరు అభ్యర్థులు. ఓటుకు 2000 నుంచి 5000. నేడు సిబ్బందికి సామాగ్రి పంపిణీ. పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్టు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ, ఏపీలో అమ్మకం. ఆడపిల్లలకు 3 లక్షలు, మగబిడ్డకు 5 లక్షలు. అంతర్రాష్ట్ర చైల్డ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు. హైదరాబాద్లో 11 మంది అరెస్టు. 4 పిల్లలను రక్షించి హోంకు తరలింపు. చేతనైతే దర్యాప్తు చేయండి, లేదంటే సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర సర్కార్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోయారని ప్రశ్న. విచారణ కోరిందే మేమెందుకు అడ్డుకుంటాం, సిపిఐకి అప్పగిస్తే కేసును తేల్చేస్తామని వెల్లడి. షుగర్ వ్యాధికి న్యాచురల్ మెడిసిన్. టన్నెల్లో పరిస్థితి ఏమీ బాగాలేదు. ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైంది. ఎయిర్ సప్లై పైప్లైన్ పూర్తిగా ధ్వంసమైంది. 10,000 క్యూబిక్ మీటర్ల మేర బురద. అది తీయడమే పెద్ద టాస్క్. నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ను అందుబాటులోకి తెస్తాం. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాం. 4 రోజులుగా ఘటనా స్థలం మధ్య మంత్రులు. సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు. శ్రీశైలం సాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశించలేం. ఏ అధికారంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీంకోర్టు. ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని వెల్లడి. వివరాలు ఇచ్చింది 8,422 కుటుంబాలే. 3.56 లక్షలకు గాను 2% ఫ్యామిలీలే నమోదు. కులగణంలో మిస్ అయిన వాళ్ళకి ఎల్లుండే ఆఖరి తేదీ. ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. సుత్తితో కొట్టి 5గురి హత్య. మృతుల్లో తమ్ముడు, ప్రేయసి, పెదనాన్న, పెద్దమ్మ, నానమ్మ. కొద్ది గంటల్లోనే 3 చోట్ల మర్డర్లు చేసిన అఫాన్. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో దారుణం. అమెరికాతో పాటు అందరికీ నష్టమే. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం. ఎందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. పాత అంశాలతో కొత్త నివేదిక. అట్లాస్ రూపకల్పనలో సీఎం నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం. బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం. 11 సంస్థలు, 5,445 కోట్ల పెట్టుబడులు. కొత్తగా 9,800 ఉద్యోగ అవకాశాలు. బయో ఏషియా సదస్సులో ఒప్పందాలు. నేడు ప్రధానితో సీఎం భేటీ. హైపర్ లూప్ ట్యూబ్. భారత్లో తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. సాకారమైతే 350 కిలోమీటర్లు అరగంటలోనే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటారా? సీఎంకు బండి సంజయ్ సవాల్. మాది టీమిండియా, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆ 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకం. అక్కడ 70% బురద, 30% నీటితో క్లిష్ట పరిస్థితి. టీబీఎం కట్టర చుట్టూ భయానక పరిస్థితులు. భారీ బండరాలు కూలినట్లు గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు. ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీఐ ఎందుకు స్పందించలేదు? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడే ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చుపై బహిరంగంగా చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్పై మాట మారిపోయిందని ప్రశ్న. 9, 10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ ఇతర బోర్డులో అమలు చేయాలి. రాష్ట్ర సర్కారు నిర్ణయం. వెబ్సైట్ దరఖాస్తుల స్వీకరణ 1కి వాయిదా. హరహర మహాదేవ. అమ్మఒడిని చూడని వారు అంగట్లో సరుకయ్యారు. పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేశారు. 11 మంది అరెస్టు. 4 చిన్నారులను రక్షించిన పోలీసులు. సాక్షులు. అస్సాంలో నూతన శకం. ఈశాన్య ప్రాంతంలోని పవిత్ర భూమి అస్సాంలో నూతన శకం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. పుతిన్ నియంత కాదు ట్రంప్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను నియంత అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. నేడే ఆఖరి అమృత స్నానం. మహాకుంభమేళా తుదిఘట్టానికి చేరుకుంది. మహాశివరాత్రి వేళ త్రివేణి సంగమం జనసంద్రం కానుంది. 5 లక్షల కొత్త కొలువులు. బయో ఆసియా 2025 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీల 2 రోజుల సదస్సు ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో కొత్తగా లైఫ్ సైన్సెస్ వర్సిటీ. ఆశల ఆవిరి. ఎస్ఎల్బీసీ సొరంగం చివరి వరకు వెళ్ళగలిగిన 6వ రెస్క్యూ బృందం. అక్కడ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద, బండరాళ్ళు, కంకర, యంత్రాలు తుక్కు కానరాని కార్మికుల జాడ. శిథిలాల కింద నలిగిపోయినట్టుగా బలపడినటువంటి అనుమానాలు. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం. ప్రమాద స్థలంలో 140 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు. నేడు 7వ ప్రయత్నంగా వెళ్లి బండరాళ్ళు తుక్కు తొలగించాలని నిర్ణయం. ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ల బృందాలతోనే తవ్వకాలు. రంగంలో దిగిన ఎస్ఆర్ఎస్ఏ నిపుణులు. మరో జీఎస్ఐ బృందం. సొరంగం కూలిన ఘటనపై నివేదిక కోరిన ఎన్డీఎస్ఏ దక్షిణాది విభాగం. అమెరికా సుంకాలపై స్పష్టత లేదు. బయోఆసియా సదస్సు సందర్భంగా మీడియాతో డాక్టర్ రెడ్డిస్ కో ఫౌండర్ చైర్మన్ జీవి ప్రసాద్. ఏఐతో అందరికీ సమాన వైద్యం నా కళ. బయోఆసియా సదస్సులో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు. సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7,000 క్యూసెక్లకు తగ్గించాలి. శ్రీశైలం నుంచి కూడా తాగునీటి అవసరాలకే తీసుకోవాలి. తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో కేఆర్ఎంబీ స్పష్టీకరణ. తాగునీటి అవసరాలకు నిల్వలను సంరక్షించాలని ఆదేశం. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. 422 కిలోమీటర్ల ట్రాక్ను ఆవిష్కరించిన ఐఐటి మద్రాసు. సహకారం అందించిన రైల్వే శాఖ, ప్రైవేట్ సంస్థలు. కొత్త టెక్నాలజీతో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. నేడు ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. బీసీ రిజర్వేషన్లపై చట్టం తెస్తే అమలుకు సహకరించాలని కోరనున్న సీఎం. రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తొస్తున్నారు. సీఎం అవుతారని రేవంత్ కలలో కూడా ఊహించుకోలేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ నియమించాలి. సుంకిశాల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా బీజేపీ మాట్లాడడం లేదు. రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా మోదీ పనిచేస్తున్నారని ధ్వజం. ఎఫ్టీఎల్ సమీప సర్వే నెంబర్లు ఇవ్వండి. ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధిలో సర్వే నెంబర్ల వివరాలు కోరిన సర్కారు. ప్రభుత్వ భూములను ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లను కూడా మున్సిపల్, హెచ్ఎండిఏ, డిటిసిపి, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు ఆదేశం. మాది భారత్, కాంగ్రెస్ ది పాక్ టీం. కేంద్ర మంత్రి బండి సంజయ్. భారత్ పాక్ మ్యాచ్తో ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఎన్నికలపై సంజయ్ది దిగజారుడు రాజకీయం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. 10వ తరగతి పరీక్షలకి ఏటా 2 సార్లు. ఫిబ్రవరిలో మొదటి విడత, మేలో 2వ దఫా. 2వ విడత పూర్తయ్యాకే సర్టిఫికెట్ల జారీ. సప్లిమెంటరీలు ఉండవు. సిబిఎస్ఈ ప్రతిపాదన 2026 నుంచి అమల్లోకి తెచ్చే యోచన. మార్చి 9 వరకు అభిప్రాయ సేకరణ. ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్. దేశంలోని 84% మంది ఐటీ ఉద్యోగులకు ఫ్యాటీ లివర్ బాధితులే. ఏఐజీ వైద్యులు, హెచ్సియు రీసెర్చ్ స్కాలర్ల అధ్యయనంలో వెల్లడి. చిరుతిండ్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణాలు. దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి. తన ఫ్లాట్లోనే నిద్రలోనే కన్నుమూసిన కేదార్. ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం విషాదం. ఫ్లాట్లో కేదార్తో పాటు మాజీ ఎమ్మెల్యే. గతేడాది ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్. ఇటీవలే గమ్ గమ్ గణేష సినిమా నిర్మాణం. దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు సన్నిహితుడు. 5 లక్షల కొత్త ఉద్యోగాలు. ఓఆర్ఆర్, RRR మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాధి. త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం. లైఫ్ సైన్సెస్ వర్సిటీ పెట్టుబడులకు మరింత సులభతర విధానం అమలు. ఫార్మా, ఐటీ, డిజిటల్ హెల్త్లతో పవర్ హౌస్గా హైదరాబాద్. నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ. ఆర్ఆర్ఆర్ మెట్రోలకు ఆర్థిక సాయం ఎజెండా. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా. రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ పెంచుతూ రాజ్యాంగ సవరణ కోరే అవకాశం. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఫోన్ చేసినప్పుడు మోదీ అపాయింట్మెంట్ కోరిన రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మోదీ సమావేశం ఖరారు. ఎమ్మెల్సీ టికెట్లపై ఏఐసీసీ పెద్దలతోనూ భేటీ. బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని సిలబస్ల స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబస్ను బడుల యాజమాన్యాలతో భేటీతో ప్రభుత్వం స్పష్టీకరణ. 9, 10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకం. సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మెమో జారీ. ప్రచారానికి తెర, ప్రలోభాలకు ఎర. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, పట్టభద్రులకు భారీగా డబ్బు పంపిణీ. ఓటుకు 5,000 నుంచి 5,000 దాకా వెచ్చిస్తున్న టీచర్, ఎమ్మెల్సీ అభ్యర్థులు. గ్రాడ్యుయేట్ ఓటర్లకు 1000 నుంచి 2,000 పంపకాలు. రేపే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు. శివరాత్రికి సర్వం సిద్ధం. విద్యుత్ కాంతుల్లో కీసరగుట్ట. కీసర యాదగిరిగుట్టలో వైభవంగా కళ్యాణోత్సవం. కొనసాగుతున్న కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు. శివనామస్మరణతో మారుమోగిన రాజరాజేశ్వరాలయం. మల్లెల తీర్థంతో జలపాతాల సందర్శన షురు. ఈ 2028 వరకు అటవీ శాఖ అనుమతి.
ఆశలు సన్నగిల్లి 96 గంటలు గడిచిన అంతు చిక్కని సిబ్బంది ఆచూకీ, టన్నెల్లో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న ఊట, మొత్తం మట్టి దిబ్బలే, వాటిని తొలగిస్తే 50 మీటర్ల మేర టన్నెల్ కూలే ప్రమాదం, సెగ్మెంట్ బ్లాక్లకు పగుళ్లు, క్రాక్స్ను గుర్తించి హెచ్చరించిన ర్యాట్ హోల్ మైనర్స్. బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మానాలి, 8 మందిని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. కాళేశ్వరం శ్రీశైలంలో ప్రమాదాలపై మేమేమీ అనలేదు. కట్టిన 3 ఏళ్లలోనే కాళేశ్వరం కూలిపోతేనే విమర్శలు చేశాం. ఎస్ఎల్బీసీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా 30 టీఎంసీలు, ఇది ఎదురుదెబ్బ మాత్రమే, ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఉత్తమ్. సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని నరేంద్ర మోడీ విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నవ్వుల పాలు. ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మాది ఇండియా టీం, కాంగ్రెస్ ది పాక్ టీం. కేంద్ర మంత్రి సంజయ్. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము లేదా? మోదీ ప్రభుత్వం ఫాసిస్టు కాదు, నయా ఫాసిజం పోకడలు మాత్రమే ఉన్నాయి. ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం. దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్క్సిస్ట్ పార్టీ. డాక్యుమెంట్ సవరించాలని సిపిఐ డిమాండ్. బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య పొత్తు. కాంగ్రెస్ ఆలస్యంగానైనా సిపిఎం గ్రహించింది. బీజేపీ. భక్తులపై ఏనుగుల దాడి. ఏపీలోని తలకోన అడవిలో బీభత్సం. శివరాత్రి ఉత్సవాలకు వెళ్తుండగా విషాదం. 3 దుర్మరణం, 4 గాయాలు. 2 పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3. తొలి 2 దేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్. టాప్ 10లో ఏకైక ఆసియేతర దేశం ఈజిప్టు. అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి 10 భారతదేశంలోనే. మరో భాషోద్యమం. కేంద్రం నిర్బంధ హిందీకి వ్యతిరేకంగా నియోజకవర్గాల పునర్విభజన. తమిళనాడుపై వేలాడుతున్న కత్తి. మార్చి 5న అఖిలపక్షం. స్టాలిన్. సిక్కుల ఊచకోత కేసు సజ్జన్కు యావజ్జీవం. కాంగ్రెస్ మాజీ ఎంపీకి ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు. ఉరి విధించాలని సిక్కుల డిమాండ్. న్యాయస్థానం ఆవరణలో ఆందోళన. ఇతర నిందితులైన జగదీష్ టైట్లర్, కమల్నాథ్లపై కూడా చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ మంత్రి సిస్రా. ఎల్ఆర్ఎస్ ఎవరూ కట్టొద్దు, అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరణ. ఇప్పుడేమో ఫీజుల వసూలు. చిన్నారెడ్డి వ్యాఖ్యపై ఈడీఐటీ స్పందించదేం. కాంగ్రెస్ బీజేపీయేతర అభ్యర్థుల్లో మంచి వ్యక్తికి ఓటేయండి. 27 ఎస్ఎల్బీసీ వద్దకు బీఆర్ఎస్ బృందం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు.